పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనం జెడ్పీటీసీ జయప్రకాష్ పై కేసు నమోదు చేశారు భీమవరం 2 టౌన్ పోలీసులు. తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఒక మహిళ. ఇల్లు ఇప్పిస్తానని చెప్పి తన దగ్గర నుంచి 10 లక్షల రూపాయలతో పాటు బంగారం తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనను శారీరకంగా మానసికంగా వేధించాడని బాధితురాలు వీడియో విడుదల చేసింది. దీంతో జయప్రకాష్ పై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేశారు పోలీసులు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను, చెప్పండి. రైట్ వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా జనసేన మొట్టమొదటిసారి రాజకీయంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో గడిచిన గవర్నమెంట్ లో మొట్టమొదటిసారిగా జెడ్పీటీసీగా ఇతను జయప్రకాష్ నాయుడు అయితే ఎంపిక అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే జెడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో ఒక మహిళను మోసం చేసి తన బంగారాన్ని అదేవిధంగా తన దగ్గర ఒక 10 లక్షల రూపాయల నగదుని తీసుకున్నారని చెప్పని మద్దాల విజయలక్ష్మి భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం అయితే కూడా కేసు పెట్టడం అయితే కూడా జరిగింది. 2 టౌన్ పోలీసులు విచారించి కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. వచ్చిన ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ విజయలక్ష్మి అన్న మహిళ ఏ విధంగా ఆరోపిస్తుందంటే పవన్ కళ్యాణ్ మీద అదేవిధంగా జనసేన పార్టీ మీద ఉన్న ఇష్టంతో భీమవరం ఆయన కార్యాలయానికి జనసేన కార్యాలయానికి వెళ్ళారని అదే అదునుగా చూసుకొని నన్ను వాడుకున్నాడని చెప్పని అదే విధంగా నన్ను తన బలహీనతకు లోన్ చేశాడని చెప్పని అమ్మాయి అయితే చెప్పడం కూడా జరుగుతుంది. బైక్ రూపంలో కూడా అమ్మాయి చెప్పడం కూడా జరిగింది. వచ్చిన ముఖ్యంగా చూసుకుంటే గడిచిన ఈ 2 సంవత్సరాల 3 సంవత్సరాల కాలంలో కూడా తనకి ఇల్లు కొనిపెడతానని ఆశ పెట్టి తన దగ్గర 10 లక్షల రూపాయలు నగదు మరి అదే విధంగా కొంత బంగారం కూడా తీసుకున్నారని చెప్పని చెప్పడం కూడా జరిగింది. దీన్ని మొత్తం అంతా కూడా 2 టౌన్ పోలీసులు విచారించి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని అదేవిధంగా పలు సెక్షన్లో అయితే కేసులు అయితే నమోదు చేయడం సెక్షన్ 69 కింద ఎస్సీ ఎస్టీ యాక్ట్ తో పాటు సెక్షన్లు నమోదు చేశారని చెప్పి భీమవరం పోలీసులు అయితే కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా అడిగితే అతనికి సంబంధించిన మహిళ ఫోటోలు వీడియోస్ కూడా విడుదల చేసిందని చెప్పని అయితే కూడా చెప్పారు. ఇతన్ని డబ్బులు అడుగుతుండగా అదేవిధంగా బంగారం అడుగుతుండగా కూడా ఇతని దగ్గర నుంచి ఎటువంటి సమాధానం కూడా రావట్లేదు. గడిచిన సంక్రాంతి పండుగలో చాలా నష్టపోయానని చెప్పని అక్కడ బాగా నష్టం వచ్చిందని నేను డబ్బులు ఇవ్వలేనని చెప్పని చెప్తున్నాడని చెప్పని ఆ మహిళ చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. వరుసగా జనసేన నాయకులు అదేవిధంగా కార్యకర్తల మీద ఇటువంటి ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పినని అదిగా రాజకీయ నాయకులు ప్రముఖులు అయితే కూడా చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతూనే ఉండొచ్చున. ముఖ్యంగా చూసుకుంటే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకి న్యాయం చేయాలని చెప్పినని ఆమె పోలీసులను ఆశ్రయించడం పోలీసులు వెంటనే సెక్షన్ కింద కేసు నమోదు చేయడం కూడా అయితే జరుగుతుంది. కానీ రాబోయే రోజుల్లో ఆ మహిళకి న్యాయం జరుగుద్దా లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి వేచి చూడాలని చెప్పి ప్రజలంతా కూడా చూసే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. వచ్చిన భాను, మీరు అన్నట్టుగా వరుసగా ఇలా జనసేన నాయకులపై మహిళలు ఫిర్యాదులు చేయడం దానికి సంబంధించి చాలా వరకు ట్రోలింగ్స్ గురి కావడం జరుగుతోంది. మరి ఇప్పటికైనా ఈ కేసు తర్వాత జనసేన అధినాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది అని భావించవచ్చా భాను? ఇప్పుడు ఏదైతే రైల్వే కోడూరు ఇష్యూ ఏదైతే ఉందో వరుసగా జరుగుతున్న ఈ ఇష్యూ బేస్డ్ మీద కూడా జనసేన కార్యవర్గం ముఖ్య కార్యవర్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా సీరియస్ గా అయితే కూడా ఉంది. వాళ్ళని సస్పెండ్ చేయడం అదే విధంగా వాళ్ళని రాజకీయ దానికి సంబంధించిన వాటన్నిటికీ దూరంగా ఉంటుందని చెప్పే పరిస్థితి కూడా సీరియస్ యాక్షన్ అంటే డిసిప్లిన్ యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ జెడ్పీటీసీ నేపథ్యంలో ఎవరైతే ఈ సుధాకర్ నాయుడు ఎవరైతే జయప్రకాష్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పని సమాచారం అయితే కూడా ఉంది. దీని మీద విచారణ జరిపించి అంటే ఒక కమిటీ వేసి విచారణ జరిపించి ఎంతవరకు దీంట్లో తప్పు జరిగింది వాంటెడ్లీ అన్వాంటెడ్లీ ఏ విధంగా జరిగింది అని చెప్పని తెలుసుకొని వీటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పని కొన్ని వర్గాలు అయితే చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. వచ్చిన రైట్, థ్యాంక్ యూ సో మచ్ భాను.